మాజీ సీఎం వైఎస్ జగన్ ను ఆ పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభం, కాసు మహేష్ రెడ్డితో పాటు పలువురు నేతలు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ నేతలు కూడా జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులు, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్. మరోవైపు జగన్ మరోసారి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం నుంచి 3 రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పార్టీ నాయకులను కలుస్తారు. పార్టీ కార్యకర్తలతోనూ జగన్ ముఖాముఖి కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సొంత నియోజకవర్గానికి వెళ్లనుండడం ఇది రెండోసారి. ఇక షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయలుదేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు వెళ్తారు. ఈ నెల 8వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళి అర్పిస్తారు. ఇప్పటికే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలంటూ వైసీపీ నిర్ణయించింది. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలు